హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మనకి శంకరపల్లి టు కంది 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఈ 100 ఫీట్ రోడ్లో మనకి ఈ పాయింట్ ఏదైతే ఎగ్జాక్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చెరియాల విలేజ్ పరిధిలోకి వస్తుందండి ఈ లొకేషను. సో ఇది వచ్చేసి మనకి శంకరపల్లి టు కంది 100 ఫీట్ రోడ్ అండి. సో ఇటు మనం లెఫ్ట్కి చూసుకుంటే శంకరపల్లి వెళ్తాము, ఇటు రైట్కి చూసుకుంటే కంది వెళ్తాము. సో దాంతోపాటు ఇదే పాయింట్ నుంచి మళ్ళీ మనకి ఇస్నాపూర్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ కూడా ఉంది. అది కూడా ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి. మనకి ఇస్నాపూర్, మనకి పాషమైలారం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది మీకు కనపడేది ఇప్పుడు. సో మల్టిపుల్ కనెక్టివిటీ రోడ్స్కి ఆనుకొని ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి. సో ఈ కనపడే 100 ఫీట్ రోడ్డుకి ఫేసింగ్కే ఉంటుంది ప్రాజెక్ట్ కూడా. సో మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ స్టేజ్లో ఉందండి ఈ ప్రాజెక్టు. సో మీకు కనపడుతుంది మొత్తం కూడా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇది వచ్చేసి మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్. సో ఇప్పుడు ఆర్చ్ వర్క్ అయితే నడుస్తుందండి దీనికి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో అయితే కంటిన్యూ అవుతూనే ఉండండి. సో మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి చెరియాల విలేజ్ అండి. శంకరపల్లి టు కంది చెరియాల విలేజ్ పరిధిలో మనకి సర్వే నెంబర్ 82 అండ్ 83 సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్ కిందకి వస్తుందండి. సో ఇందులో ప్రజెంట్ అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇచ్చారు వీళ్ళు. సీసీ రోడ్స్, పార్క్స్, ప్లే ఏరియాస్, బ్యాడ్మింటన్ కోర్టు, మనకి వాకింగ్ ట్రాక్స్, సో ఇవన్నీ ఇందులో ఇచ్చారండి వీళ్ళు. సో 100 ఫీట్ రోడ్డు ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. దట్టు మనకేంటంటే కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా యాక్సెసిబిలిటీ అనేది 100% మనకి అష్యూర్డ్ అండి. సో మీరు చూస్తున్న ఇందుట్లో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మనకి ఒక 15 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఈ 15 ఎకర్స్ ప్రాజెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్స్ ఆల్మోస్ట్ మనకి 70% ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. శంకరపల్లి టౌన్కి వెరీ నియర్ బై క్లోజెస్ట్గా ఉన్నటువంటి మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఒక 15 ఎకర్స్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ప్రజెంట్ 70% సేల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో నేను మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. మీకు ఏదైతే డిస్క్రిప్షన్లో అయితే నేను రివీల్ చేయగలనండి, నేను మీకు వీడియోలో అయితే చెప్పలేను. సో మొత్తం మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ అండి ఇది. సో మల్టిపుల్ రోడ్స్కి ఆనుకొని ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో కంప్లీట్ సీసీ రోడ్స్ ఇచ్చారు, దాంతోపాటు మనకు వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారు. ఒక 2.5 ఫీట్ వాకింగ్ ట్రాక్ ఇచ్చారు వీళ్ళు ఇందులో. కంప్లీట్ గ్రీనరీ ఉంటుందండి, ప్లాంటేషన్ కూడా ఉంది. సో దాంతోపాటు ఇక్కడ నుంచి మనకి యాక్సెసిబిలిటీ పరంగా అయితే మనకి ఇస్నాపూరు, మనకి పాషమైలారము టువర్డ్స్ ముంబై హైవేకి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ప్లస్ ఇదే హైవే నుంచి మనకు డైరెక్ట్గా శంకరపల్లి టువర్డ్స్ చేవెళ్ళ మీదుగా మనకి షాబాదు, మనకి పరిగి టువర్డ్స్ మళ్ళీ మనకి షాద్నగరు. సో అట్లా మనకి కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది సెకండ్ ముంబై హైవే అండి. సో కనెక్టివిటీ అప్రోచ్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్రాజెక్ట్కి. సో ఇందులో ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే ఇందులో అయితే 240-200 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 240 అండ్ 200 స్క్వేర్ యార్డ్స్. సో ఆల్మోస్ట్ మనకి మంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో. సో నేను మీకు ప్రైస్ అయితే మీరు నాకు కాల్ చేసినప్పుడు కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ నేను మెన్షన్ చేస్తానండి. మీకు ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే శంకరపల్లి వెరీ క్లోజ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి మనకు పాషమైలారము, ఇంద్రకరణ్ విలేజ్, ఇంద్రకరణ్ అయితే ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. దాంతోపాటు మన పాషమైలారం ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. సో మనకి ఇదే నియర్ బై శంకరపల్లికి నియర్ బై ఇప్పుడు కమింగ్ ఫ్యూచర్లో ఒక ఎంప్లాయ్మెంట్ క్లస్టర్స్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి నవాబ్పేట దగ్గర అయితే మొబిలిటీ వ్యాలీ అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది కూడా. సో మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో కూడా కొంత ల్యాండ్ అనేది మనకి గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి. సో కమింగ్ ఇన్ ఫ్యూచర్లో ఈ ఏరియాస్లో కూడా కొన్ని క్లస్టర్స్ అయితే మనకి ఫ్రీ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అయితే రాబోతున్నాయండి ఈ ఏరియాలోనే. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి కానీ, ఒకవేళ కట్టుకొని ఇన్ ఫ్యూచర్లో ఒక 2-3 ఏళ్ల తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి.
సో ప్రైస్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే రివీల్ చేస్తానండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్లో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము రెగ్యులర్గా శంకరపల్లి లొకేషన్లో కానీ కంది, ముంబై హైవే, ఈ సరౌండింగ్స్, ఇస్నాపూర్, ఇంద్రకరణ్ సరౌండింగ్స్లో అయితే మా దగ్గర రీసేల్ ప్లాట్స్తో పాటు కంపెనీ ప్లాట్స్ కూడా మంచి మంచి కంపెనీ ప్లాట్స్ అయితే, అంటే కొంచెం నమ్మదగినటువంటి కంపెనీస్, ట్రస్టెడ్ కంపెనీస్ డెవలప్మెంట్ చేసేటువంటి ప్లాట్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో పార్క్ ఏరియా అండి, మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారు. ఆల్మోస్ట్ పార్క్ ఏరియా కూడా ఒక 6000 స్క్వేర్ యార్డ్స్లో అయితే వీళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. మనకి ఎదురుగా కనపడేది మెయిన్ రోడ్ అండి. సో మెయిన్ రోడ్ నుంచి ఇది డైరెక్ట్గా అప్రోచ్ రోడ్డు. మనకి రైట్ లెఫ్ట్నే కనెక్టివిటీస్ ఉంటాయండి. అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి ఇది. సో ఫర్దర్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.